లేదంటే మొన్న మంత్రి గారు చెప్పడం దాదాపు 7,000 కోట్ల వరకు అయ్యిందని చెప్పి కొంతమంది మాట్లాడారు. సో ఏంటి నిజంగా మీరు మరి బీజేపీ పార్టీ ఏం స్టాండ్ తీసుకోబోతుంది? ముఖ్యంగా మేము రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఈ ఉచిత హామీలు ఇస్తుంటే నిజంగానే చేస్తాడేమని చెప్పి నమ్మినాం. వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారి చేత కూడా అబద్ధాలు ఆడించిండు. ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు, December 9, 2023 రాసి పెట్టుకోండి, అందరు కూడా ఎవ్వరు కూడా బ్యాంకులకు వెళ్ళి రుణాలు కట్టకండి, వడ్డీలు కట్టకండి, మీవన్నీ కూడా ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేస్తాం. ఆయన ఎక్కడ కూడా ఇంతమంది చేస్తాం అంతమంది చేస్తామని చెప్పలే. తెలంగాణ రైతులందరూ కూడా చెప్పిండు, తెలంగాణ రైతులారా December 9 రోజు మొత్తం ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పిండు రవణ. రుణమాఫీ చేస్తున్నప్పుడు రైతులందరూ కూడా నమ్మిర్రు. ఈ రాష్ట్రంలో 64 లక్షల మంది రైతు కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజు బ్యాంకుల్లో వచ్చి మొత్తం 79 లక్షల రుణాలు ఉన్నాయి. సరే, వీళ్ళు పిఎం కిసాన్ నుంచి తీసుకురా, ఎక్కడి నుంచో తీసుకొని ప్రామాణికంగా 40 లక్షల కోట్లు అని చెప్పి ఫస్ట్ అనుకున్నారు. తర్వాత 31,000 కోట్లు అని మీరు అన్నట్టుగా 31,000 కోట్లు అని కొనుక్కొని రైతు రుణమాఫీ స్టార్ట్ చేశారు. రైతు రుణమాఫీ స్టార్ట్ చేసినప్పుడు 1,00,000 లోపు ఉన్న వాళ్ళకు మొదటి విడతగా అని చెప్పారు. ఆ మొదటి విడతగా ఎవరు కూడా సమానంగా రాలే. చాలా చోట్ల ప్రతి మండలంలో కూడా సమస్యలు ఉన్నాయి. ఆ మొదటి విడతలను ఫుల్ఫిల్ చేసిన తర్వాత రెండో విడతకి వెళ్ళి ఉంటే బాగుండేది. మొదటి విడతలో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనేది ఫుల్ఫిల్ చేస్తుంటే బాగుండేది. రెండో విడత కూడా 1,50,000 అని చెప్పి చేసిర్రు, అక్కడ కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇప్పుడు 2 లక్షల లోపు అని చెప్పారు, అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఈరోజు రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. ఈరోజు ఇది ఏం టైం అయినా వ్యవసాయం చేసుకునే టైం. వాడు దున్నాలనా లేకపోతే బ్యాంకుల చుట్టూ తిరగాలనా? బ్యాంకుల చుట్టూ నా రుణమాఫీ కాలేదని చెప్పి బ్యాంకుల చుట్టూ తిరగాలనా? లేకపోతే నా వడ్డీ కట్టలేకపోతున్నాను బ్యాంకుల చుట్టూ తిరగాలనా? లేకపోతే అక్కడ విత్తనాలు పెట్టాలనా, మందు పెట్టాలనా? ఎంత సమస్యలు ఏర్పడుతుంది రైతుకి. ఈరోజు బ్యాంకుకి వెళ్తేనేమో బ్యాంకు మేనేజర్ కింది స్థాయి ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి అంటాడు, కింది స్థాయి ఎంప్లాయీ ఏమో వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి వెళ్ళి అంటాడు, వ్యవసాయ శాఖ అధికారి ఏమో ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటీసులు రాలేవు, మాకు ఇలాంటి అంశాలు తెలియలేదని చెప్పి అని అంటాడు. మంత్రులేమో వ్యవసాయ శాఖలో ఒక అధికారిని నియమిస్తా అని చెప్తారు. ఎందుకు ఈ గందరగోళం? నువ్వు స్పష్టంగా ఒక నిబంధనలతో చేసుకుంటే సరిపోతుంది కదా. ఈరోజు జాబ్ నోటిఫికేషన్ కూడా ఇచ్చిండు, దాంట్లో నియమ నిబంధనలు ఏం లేవు. మనం ఇంతకుముందు కూడా డిస్కషన్ లో చేసాం. ఈ రోజు ఇది కూడా రైతు రుణమాఫీని కూడా ఎందుకు ఇంత ఆదరబదరగా ఇంటకెళ్ళి ఎవరో దొబ్బుతున్నట్టుగా, ఎవరో సూదులు గుచ్చుతున్నట్టుగా ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది? ఈరోజు ఒక నియమ నిబంధనతోటి 1,00,000 రూపాయల రుణమాఫీ వాళ్ళకి చేసి తర్వాత 2 లక్షల వాళ్ళకి చేసి నువ్వు అన్న మాట కట్టుబడి ఉండు. August 15 అన్నావు, August 15 దాటిపోయింది కదా. ఈరోజు చెప్పిందేమో కొండంతా చేసిందేమో రవ్వంత అన్నట్టు ఈరోజు 18,000 కోట్లకే నువ్వు రుణమాఫీ ఎందుకు ఆపేసినావు? ఈరోజు సాంకేతికంగా సమస్యలు వస్తున్నాయి అంటున్నావు. ఒక రైతు రుణం తీసుకోవాలంటే ఏం చేస్తాం? అయ్యా బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు నా పాస్బుక్ ఇది అని చెప్తున్నప్పుడు నువ్వు ఏం పంట పెట్టినావంటే అప్పుడు అక్కడ ఒక ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారు బ్యాంకులో, వెళ్ళి రైతు యొక్క పొలంలో చెక్ చేస్తాడు. పత్తి పెట్టిండా, మొక్కజొన్న పెట్టిండా, టమాటా పెట్టిండా, లేకపోతే బెండకాయ పెట్టిండా అని చెప్పి చెక్ చేస్తాడు. టమాటా పెడితే ఇక్కడ ఎక్కడ కూడా రుణాలు ఇయ్యరు. పత్తి పెడితే క్వింటల్ ఎకరాకు 40,000 ఇస్తారు, వరికి 20,000 ఇస్తారు. ఇట్లా ఒక స్కేల్ ఉంటుంది, ఆ స్కేల్ ప్రకారం ఇస్తారు. వ్యవసాయ అధికారి క్లియర్గా ప్రవీణ్ అనే ఒక రైతుకు క్లియర్గా అన్ని చెక్ చేసి రుణం ఇచ్చినప్పుడు నా ఆధార్ కార్డు తీసుకుండు, అదేవిధంగా 64 సంతకాలు ఉంటాయి. ఏది రుణాలు రావాలంటే బ్యాంకులో 64 సంతకాలు పెడితే కానీ రుణం రాదు. అదేవిధంగా 2 షూరిటీ సంతకాలు పెట్టాలి. ఇవన్నీ చేసినాక నువ్వు బ్యాంకే నమ్మి నీకు రుణం ఇచ్చినాక ప్రభుత్వాన్ని రుణమాఫీ చేయడానికి టెక్నికల్ రీజన్స్ ఎక్కడ దొరుకుతున్నాయి? ఈరోజు ఎందుకు రైతులను ఇబ్బంది పెడుతున్నావు? వ్యవసాయం చేసుకునే వాళ్ళని వ్యవసాయం చేసుకోకుండా వాళ్ళందరూ బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటా ఈరోజు నిజంగా చెప్తున్నా, జిహెచ్ఎంసీలో గత ప్రభుత్వం 10,000 ఇస్తా అని చెప్పి జిహెచ్ఎంసీలో ప్రజలందరూ కూడా మన మీ సేవ సెంటర్ల చుట్టూ ఈ సేవ సెంటర్ల చుట్టూ తిప్పినట్టు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వీళ్ళు కూడా అదే విధంగా చేస్తున్నారు. ఈరోజు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది రైతులకు. 10,000 ఇస్తా అని చెప్పి ఆ రోజు జిహెచ్ఎంసీ ఎట్లా మోసపోయారో తెలుసు బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం గ్రామ పంచాయతీ ఎలక్షన్ల కోసమే, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రాబోయే ఆగస్టు సెప్టెంబర్లో మేము ప్రభుత్వం నుంచి దేశానికి అన్నం పెట్టి రైతులనే ఇంత ఇబ్బంది పెడితే సామాన్యులను ఇబ్బంది పెట్టారు. వీళ్ళు అన్నం పెట్టి రైతులను ఎందుకు చెప్తున్నావు? మేము రైతుల కోసం ఆలోచన చేస్తాము. పిఎం కిసాన్ నుంచి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఇస్తాం మేము. 6,000 రూపాయలు ఇస్తాం మేము. ఎక్కడ కూడా మా దాంట్లో ఇలాంటి లొసుగులు ఉండవు, ఎక్కడ కూడా మా దాంట్లో లొసుగులు ఉండవు. ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రతి ఒక్కరికి ఎవరికి రావాలన్నా వాళ్ళకి వస్తాయి, ఎవరికి రావాలన్నా వాళ్ళకి వస్తాయి. కానీ ఇట్లా టెక్నికల్ రీజన్స్ చెప్పి చెప్పింది ఒకటి చేసింది ఒకటి. ఈరోజు ఒక్కొక్క మంత్రి ఒక విధంగా మాట్లాడతాడు. బట్టి విక్రమార్క గారు ఒకటి మాట్లాడతారు. మీరు అన్నట్టు లేదన్నా 7,500 చేసిన అని చెప్పి బట్టి విక్రమార్క గారు అంటారు. ముఖ్యమంత్రి గారు వచ్చి పాలాభిషేకాలు చేయనట్టు ఎవరికి పాలాభిషేకం చేయాలి? ఈరోజు నీ రాష్ట్రంలో నీ ప్రభుత్వంలో వచ్చిన నీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి రుణమాఫీ అయింది, ఆయనకు పాలాభిషేకం చేయాలి, ఆయన చేయాలనా? లేకపోతే వేముల వీరేశం చేయాలనా? నీ కాంగ్రెస్ నాయకులు చేయాలనా?
ఈరోజు ఎవరు పాలాభిషేకం చేయాలి? రైతులు పాలాభిషేకం చేయాలి. ఈరోజు రైతులు ఎందుకు పాలాభిషేకం చేయట్లేదు? ఈరోజు రైతులు ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారు? వ్యవసాయం చేయాల్సిన రైతులు వచ్చి ముఖ్యమంత్రి ఎవరు ఒక దిశబొమ్మను దహనం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఒక దిశబొమ్మను శివయాత్ర చేస్తున్నారు. ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించాల్సిన కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తాం. రైతుల గురించి చర్చించండి, దేశానికి అన్నం పెట్టి రైతు గురించి చర్చించండి. బరాబర్ నేను చెప్తున్నా కదా, మా బీజేపీ పార్టీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టింది రాష్ట్ర కార్యాలయంలో. రైతులందరి నుంచి వినతులు తీసుకున్నాం. ప్రతి గ్రామంలో వెళ్ళి రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అక్కడ ఉన్న రైతులతోటి ఆందోళన కార్యక్రమం నుంచి ప్రభుత్వం తెలిసేలా చెప్తున్నాం. ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నేను పెడతానని ఒక ఆయన అంటాడు, నేను తొలగిస్తానంటాడు. అరే రైతులకు ప్రాబ్లం వచ్చింది. ఈరోజు రైతులు ఆందోళనగా ఉన్నారు, వాళ్ళకు భరోసా కల్పించేటట్టు నువ్వు నిర్ణయాలు తీసుకో. ప్రభుత్వం కావచ్చు,